హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరూ బాగుండాలని నా భగవంతుని ఎప్పుడు కోరుకుంటానండి నేనైతే. కానీ అందరూ బాగుండాలి. కానీ డబల్ బెడ్రూమ్ వచ్చినాక నేను ఇల్లును కొంచెం అశ్రద్ధ చేసిన. అంటే చేసే పూజలు అన్నీ చేస్తున్నా కానీ ఒకప్పుడు అంత పెట్టినంత ఇంట్రెస్ట్ అనిపిస్తలే. ఎప్పుడు వెళ్ళాలా కొత్త ఇంట్లో కన్నా ఆరాటం ఊబలాటమే ఉందండి. అందుకనేసి ఒకప్పుడు గుమ్మం కాడ కూడా మస్తు చేసేదాన్ని నేను. ఇక ఇల్లు వచ్చినాక నాకు పట్టా వచ్చినాక వెళ్దాంలే, ఇక తొందరనే అవుతుందిలే అని అనుకొని ఇక అంటే ఇంకో మాకు వేరే రూమ్ ఉన్నదన్నమాట సామాన్కి. అంటే 2 రూమ్లు ఉన్నాయి మాకు. మామూలుగా మేము ఉన్న ఇల్లు ఒకటి, ఇంకొకటేమో పాత సామాన్లు గట్లా పడతానికి ఇంకొక రూమ్ ఉండే. అంటే ఇక నేనేం చేసినంటే ఇక ఆ ఇల్లు కోసం నేను ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా, ఇక వేస్ట్గా ఆ రూమ్ ఎందుకు అని చెప్పేసి ఆ రూమ్ కాల్ చేసేసినామండి. ఇక అన్నీ ఒక్క దాంట్లోనే పెట్టేసిన ఇక నేను అట్లా. అందుకనేసి ఇక కొంచెం ఇంట్రెస్ట్ అది కూడా పెట్టేసిన. అన్నీ తీసేసి తొందరనే వస్తాయి అని చెప్పేసి ఎక్కడే ప్యాక్ చేసి పెట్టుకున్నా నేను. కానీ ఆ దేవుడు ఎందుకో ఏమో అన్నీ లేటే అవుతున్నాయి. ఇక నేనైతే గుమ్మం కాడ అండి ఏనుగు బొమ్మలు అంటే మామూలుగా పెట్టినండి. అంతా ఇది వరకు పసుపు కుంకుమలతోటి అట్లా ఇదివరకు బాగా చేసేదాన్ని. ఇక నాకు ఇల్లు వచ్చినాక ఇక అంత ఇంట్రెస్ట్ పెట్టలే, మళ్ళీ పెట్టినండి. ఎందుకంటే ఇక పండగలప్పుడు ఇట్లా మంచిగా గుమ్మం కాడ పూజ చేస్తేనే మంచిగా అనిపిస్తుందండి. ఇక మళ్ళీ మొదలుపెట్టిన అనమాట నేను. ఇక మాకైతే ఫస్ట్ ఏనుగు బొమ్మలు కదండి, ఏనుగులు నేను మంచిగా పసుపు కుంకుమలు పెడతానండి. మంచిగా ఏనుగుకు బొట్టు పెట్టి పూల దండలాగా పెట్టి ఇక చుట్టూ వేప కొమ్మలును మధ్యలో నేను ఏమేమి వేసిన లవంగాలు, ఇలాచి, మళ్ళీ యాలకులు, మన ఇంకొకటి అన్నీ అవి నెగిటివ్ అంటే అవి చెడు అన్నిటి రావటండి. అందుకనేసి నీళ్ళల్లో ఈ విధంగా వేసి పెడుతున్నాండి. పసుపు కుంకుమ అన్ని విధాలుగా పెడుతున్నా అనమాట. ఆర్తి కర్పూరం బిళ్ళలండి, ఏంటిదో అని గుర్తుకు రాలే సమయానికి. ఆర్తి కర్పూరం బిళ్ళ ఇవన్నీ వేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి. మళ్ళీ ఏనుగులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇక అలా అని చెప్పేసి నేనైతే అన్ని విధాలుగా మంచిగా వేసిందండి. ఇక ఏనుగులు అయితే మంచిగా కడిగి పక్క పెట్టి పూజ చేసి పక్కకైతే పెట్టుకున్నా. ఇక గుమ్మం కాడ స్టార్ట్ చేస్తున్నా అనమాట. చాలా అవుతుందంటే గుమ్మం కాడ కూడా నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇక పండుగలు స్టార్ట్ అయినాయి కదండి, మొన్నటిదాకా ఎండాకాలమే కదా, ఇక అంత ఇంట్రెస్ట్ పెట్టలే ఇక నేను. ఇక ఫస్ట్ మనకైతే బోనాలు అంటే పెద్ద పండగ కదండి. అందుకనేసి ఇక గుమ్మం కాడ పసుపు రాసి మంచి ముగ్గులు వేస్తున్నానండి. ఇక పండగ వచ్చిందంటే నేను అసలు మస్తు డెకరేషన్ చేస్తానండి. కానీ ఇక నాకు ఇల్లు వచ్చిన సంతోషంలో ఇక ఏమంత ఇంట్రెస్ట్ అయితే పెడతలేను. ఇక అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఎవరికైనా సరే. ఇక నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. కాకపోతే మామూలుగా పూజ ప్రతిరోజు మా ఇంట్లో దీపం అయితే వెలిగిస్తామండి మేము. అలా ఏం లేదు. కాకపోతే ఇంటి ముందు మనకి ఇట్లా పసుపు బొట్టు ఇట్లా పెడితే గుమ్మం కాడ చేస్తే అదొక సంతోషం అన్నమాట. కానీ నా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ నాకు కొన్ని కామెంట్స్ పెడితే మాత్రం చాలా నచ్చిందండి. ఒక అన్న అయితే ఎప్పుడు పెడతానే ఉంటాడు, తమ్ముడు అన్ననో ఎవరో తెలియదు, కానీ మంచి కామెంట్స్ అయితే పెడతారు. నాకు అది చాలా నచ్చిందనమాట. కానీ అందరూ బాగుండాలండి, అందరూ మంచిగా ఉండాలని నా భగవంతునికి అయితే ఎప్పుడు కోరుకుంటా నేను. ఇక పండుగ వచ్చింది కదండి, ఫస్ట్ అయితే నేను గుమ్మం కాడ ఇట్లా ఈ విధంగా మంచిగా డెకరేషన్ చేస్తాను అనమాట. మంచిగా ముగ్గేసుకుంటా నేను. ఇవైతే మన దీపావళి అప్పుడే దొరుకుతాయండి. ఎల్లో కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, ఈ కలర్లు అయితే కిలో తీసుకొచ్చి అప్పుడే పక్కకు పెట్టుకున్నా. ఇక మంచిగా రోజుకో డిజైన్ పక్క పెట్టినా కానీ ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదన్నమాట. ఇక ఇప్పుడైతే మళ్ళీ తీసిండండి, ఎందుకంటే ఇక అన్ని పండగలే కదా, ఇక మనకి అన్ని పండగలే వస్తాయి కాబట్టి మళ్ళీ అవన్నీ పైకి ఎక్కించిన దాన్ని అన్నీ మళ్ళీ తీసిన అనమాట. అంటే అన్నీ సదిరి పెడితే కూడా కాదేమో అనిపించింది నాకు. మళ్ళీ సదిరిని అన్నీ తీసేసిన. ఇంకా దేవుడి దగ్గర కూడా చాలా మంచిగా పూలతోటి అసలు కాంతివంతంగా దీపాలతోటి లైట్స్ ఉంటాయి కదా, వాటితో మస్తు డెకరేషన్ చేసేదాన్ని అండి ఇదివరకు. ఇక సొంత ఇంటికి వెళ్తే అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తే ఆ భగవంతుడు నాకు ఆరోగ్యం కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను అండి.
ఎందుకంటే ఏ పని చేస్తున్నప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక కూడా ఉండాలండి. ఒకప్పుడు నాకు చాలా ఓపిక ఉండే, మస్తు ఒక్కదాన్ని అసలు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగా చేసుకునేదాన్ని అండి. ఇప్పుడైతే అసలు అంత ఓపిక, చాలా ఓపిక తగ్గిపోయింది నాకు. ఎందుకంటే నాకు బీపీ ఉందండి, నాకు బీపీ వచ్చిందనమాట. నాకు అందువల్ల కొంచెం టాబ్లెట్స్ వేసుకోకపోతే కొంచెం ఒక గంట అటు ఇటైనా నాకు ఇక కోపం వచ్చేస్తూనే ఉంటుంది. ఏమో అండి, నాకైతే ఎప్పుడు లేదు, బాగా కోపం బీపీ బాగుంటుందండి మా ఇంట్లో నాకు. ఇక ఇట్లా ఈ విధంగా అయితే నేను తామర పువ్వుతోటి ఇట్లా మంచిగా కలర్ఫుల్గా వేసిండండి. నేను బాగా ఇష్టం నాకు అసలు. నేను ఇది ఒకప్పుడు బేరం వెళ్ళకపోయేదాన్ని, మా ఆయన ఒక్కడే వెళ్ళేటోడు అనమాట. మధ్యలో ఆపేసిన, బేరం వెళ్ళకుండా ఆపేసిన అనమాట. అప్పుడైతే బాగా చేసేదాన్ని, పొద్దు మాపు మస్తు రూమ్లు తుడుచుడు కడుగుడు అవన్నీ. సాయంత్రం కూడా ఇట్లా మొత్తం మంచిగా కలర్ఫుల్గా వేసేదాన్ని, కలర్స్ కూడా వేసేదన్నమాట. కానీ మధ్యలో కొన్ని చికాకుల వల్ల ఇక భగవంతుడి మీద నాకు నమ్మకం అనేది పోయిందండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, నమ్మకం పోయింది. అసలు ఎంత బాగా చేసుకునేదాన్ని పూజలు అవన్నీ. మధ్యలో కొన్ని చికాకుల వల్ల అసలు భగవంతుడే లేడనుకొని వదిలేసుకున్నాండి. నేను ఇదివరకు శుక్రవారం, శనివారం, సోమవారం ఖచ్చితంగా ఒక్క పొద్దు ఉండేదాన్ని. కానీ మధ్యలో కొన్ని చికాకుల వల్ల అవన్నీ వదిలేసుకున్నాను అనమాట. ఇంకా భగవంతుడే లేడనుకున్నా నేను. కానీ మనం చేసిన పూజ ఎప్పటికైనా ఫలిస్తుందండి. నాకే నిరూపణ అయిందనమాట. ఎందుకంటే మీ మధ్యలో ఇక కోపంతో అన్నీ వదిలేసినా కదండి, నాకు మధ్యలో భగవంతుడి దయ వల్ల నాకు ఇల్లు వచ్చిందండి. నాకు ఆ ఇల్లు రావడంతో నాకు ఇక అందరు అన్నారు, నువ్వు చేసిన పూజతోటే నువ్వు ఇట్లా అయినావు, దేవుడు నీకు ఇల్లు ఇచ్చిండు, నువ్వు ఎంత కష్టపడ్డావు అని మా వాళ్ళు అందరూ అంటారండి. నువ్వు మస్తు పూజలు చేసేదానివే రామా, ఇప్పుడు నీది నీకే మంచిగా శుభం అయింది. మనం ఎప్పుడే కానీ దేవుడు లేడు అనుకోవద్దు. అంటే ఒకప్పుడు నేను కూడా అట్లనే అనేదాన్ని, అందరు పూజలు చేసుకోండి, మంచిగా ఉండండి అందరు చెప్పేదాన్ని. కానీ నా విషయంలో ఎందుకో మధ్యలో కొన్ని మస్తు చికాకులు అయినాయి. అసలు అంత ఘోరమైన పరిస్థితి అయిందనమాట నాది. అట్లా ఎందుకైందో నాకు అర్థం కాలేదండి, చాలా అట్లా అయిందనమాట. దానివల్ల దేవుడే లేడనుకున్నానండి. ఇక నాకు ఇల్లు వచ్చినాక ఇంకా ధైర్యం వచ్చిందనమాట. ఇంకా నేను మంచిగా చేయాలి, ఇక దేవుడికి మంచిగా చేయాలి అనేసి నాకు చాలా ధైర్యం వచ్చింది అండి. ఇక నేనైతే ఇంటి ముందు అయితే 2 నిమ్మకాయలు, ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ ఇట్లా పెట్టి బాగా చేసేదాన్ని అండి. కలర్ఫుల్గా కనబడేది మా ఇల్లు. గుమ్మం కాడ చాలామంది అనేటోళ్ళు బాగా పూజలు చేసేదానికి మంచి పేరు పోయిందండి. నాకు నమ్ముతారో లేదో కానీ మా ఇంటికాడ నాకు మంచి పూజలు చేస్తారన్న పేరైతే వచ్చిందండి. మధ్యలో ఆపేయడం వల్ల మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ నేను మన డబల్ బెడ్రూమ్ వచ్చినాక నాకు ఆ భగవంతుని దయ వల్ల నాకు ఓపిక ఉంటే నేను మళ్ళీ ఒక్కొక్కటి పూజలు మాత్రం మంచిగా పెడతానండి నేను. దేవుడు నాకు డబ్బు ఇవ్వాలి, ఇటు ఓపికని ఇవ్వాలి. ఓపిక డబ్బు ఉన్నంత మాత్రాన ఓపిక లేకపోతే ఎలా అండి, ఓపిక కూడా భగవంతుడు నాకు ఇవ్వాలని ఆ భగవంతుని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోతున్నారండి. ఎంత లైక్ చేస్తే అంత ఫాస్ట్గా వెళ్తాయి అంట నా వీడియోస్. ఇక నేనైతే పొద్దున్నే ఇక అవన్నీ దేవుడి ఫోటోలు అవన్నీ తూర్చిన అనమాట. మాకు రూమ్ అంతా ఇరుకైపోయిందండి. 2 రూమ్లు ఉండే కదా, అన్నీ ఒకటే రూమ్లో సెట్ చేసినాం కదా. ఇంకా చాలా సామాన్ అమ్మేసిన నేను. ఉన్న దాంట్లోనే ఇక చదువుకోవాలి, ఎందుకు మళ్ళీ వేరే ఖర్చులు ఎందుకు అని చెప్పేసి. ఇదివరకు అట్లాగా బేరాలు కూడా లేవు కదండి మాకు. అందుకనేసి నేనైతే ఇక ఒకటే రూమ్లో అడ్జస్ట్ అవుతున్నానండి. మా ఇంటి ముందు ఎప్పుడు ఇట్లా కలర్ఫుల్గా ఉంటుందండి. నాకైతే అంత మంచిగా అనిపిస్తుంది. అందరూ చూడంగానే మా ఇల్లు చాలా నచ్చింది, భలేగా ముగ్గులు వేస్తావు అది ఇది అనేవాళ్ళండి నన్నైతే. అట్లా మంచి పేరు వచ్చిందండి. నేను మళ్ళీ పేరు నేను అసలు పోగొట్టుకోను, నేను మంచిగా చేస్తానండి నేనైతే. ఇక మా వారితో బేరం పోయి ఇంట్లోకి వచ్చి, ఒకప్పుడు ఎట్లా అంటే నేను ఇంట్లో ఉండేదాన్ని కదా నేను, ఇక మా ఆయన ఒక్కడే వెళ్ళేది బేరానికి. కానీ ఇప్పుడు ఆయన కూడా అంత ఓపిక లేదు. అంటే చేస్తా అన్న ధైర్యం ఆయనకు ఉంటుంది, కానీ నేను ఒక్కదాన్ని పంపించానండి. ఎందుకంటే మధ్యలో 2 మనుషులు కంపల్సరీ ఉండాలి. ఒకసారి కూడా సామాన్ పోయిందనమాట. అట్లా అనేసి ఇక నాకు కూడా ఉండబుద్ధి కాదు. ఇద్దరం కలిసి వెళ్తామండి బేరానికి. నేను మా ఆయనతో పోతే నాకు చాలా సంతోషం అనమాట. ఎందుకో ఆయన వద్దలే ఇంటికాడ అంటాడుగా, నేను ఉండానండి. ఖచ్చితంగా పోతాను మా ఆయనతో బేరానికి అయితే, నేను కంపల్సరీ పోతాను అనమాట.
కానీ ఇంటి ముందు ఇట్లా సదురుకుంటే ఇట్లా ముగ్గులేస్తే